హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది మనకి డేట్ ఎప్పుడు, ఇంటర్వ్యూలకి సంబంధించి టైం ఎప్పుడు, మన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలని క్లియర్గా ఈ 3 కంపెనీల గురించి చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి విర్చూ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సెకండ్ కంపెనీ యాస్పిరో ఫార్మా, థర్డ్ కంపెనీ సన్ ఫార్మా. ఈ 3 కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ విర్చూ బయోటెక్లో మనకి ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయనేది డీటెయిల్గా చూద్దాం. సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 6 తారీఖు 2 రోజులు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి అంటే ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి సర్వే నెంబర్ 17/24 కుత్బుల్లాపూర్, హైదరాబాద్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ల్యాండ్ మార్క్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ దగ్గర బిసైడ్ మనకి ఈ ల్యాండ్ మార్క్ అనేది ఉంటుంది. ఈ కంపెనీ అనేది అక్కడ మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కంపెనీ దగ్గరే వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాదు. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోకి, ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంటు, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ట్రైనీ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా మెకానికల్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ లైఫ్ సైన్స్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. బీఫార్మా, బీటెక్ మెకానికల్ ఎలక్ట్రికల్ మన క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే 2023, 2024, 2025 పాస్ అయిన వాళ్ళు మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, మార్క్స్, మెమోస్, ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ పాడు కానీ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఫ్రెషర్స్కి మాత్రం ఇవే కాబట్టి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మాత్రం తీసుకెళ్తే ఇవి చెక్ చేసి వాళ్ళు మనకి ఇంటర్వ్యూకి ఎలో చేయడం జరుగుతుంది. ఈ పాంప్లెట్లో కూడా మనకి క్లియర్గా మనకి డేటు, టైము, వెన్యూ, జాబ్ లొకేషన్ ఎక్కడ అనేది క్లియర్గా మనకి ఈ పాంప్లెట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇవి చూసి కూడా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, ఫ్రెషర్స్ ఈ జాబ్కి ఇంటర్వ్యూలకి వెళ్ళొచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి యాస్పిరో ఫార్మా. సెప్టెంబర్ 4 తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి యాస్పిరో ఫార్మా లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 71 and 78, సర్వే నెంబర్ 321 and 284, బయోటెక్ పార్క్, ఫేజ్ 3, కరకపట్ల విలేజ్, మార్కోక్ మండలం, సిద్దిపేట డిస్టిక్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మనకి మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. hemsundar.i@hetero.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి మనకి జాబ్లు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, అసిస్టెంట్ మేనేజర్గా మనకు పొజిషన్లు అనేది ఇస్తారు. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా, బీటెక్, ఐటీఏ, డిప్లొమా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 2 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి డాక్యుమెంట్స్ వచ్చి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, శాలరీ బ్రేకప్, ఇంక్రిమెంట్ లెటరు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి ఉన్నట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలో చేయడం జరుగుతుంది. మనకి పాంప్లెట్లో కూడా క్లియర్గా మనకి డేటు, టైము, ఇంటర్వ్యూ లొకేషను, పొజిషన్ అనేది ఏ విధంగా ఉంది, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, మనకి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా ఈ పాంప్లెట్లో కూడా ఉంది. ఇవి చూసి ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడి ద్వారాగా hemsundar.i@hetero.com ఈ మెయిల్ ఐడి ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. యాస్పిరో ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సన్ ఫార్మా. సెప్టెంబర్ 7 తారీఖు నాడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్, సర్వే నెంబర్ 27, CS నెంబర్ 105, సన్ ఫార్మా రోడ్, ఆపోజిట్ ప్రాథమ్ ఎన్క్లవ్, తండాల్జా, వడోదర, గుజరాత్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్, పొజిషన్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండాలో చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్, మేనేజ్మెంట్ అసోసియేటెడ్గా మనకు పొజిషన్లు అనేది ఇస్తారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఐటీఏ, ఎన్ఈ డిప్లొమా, బీఫార్మా, ఎంఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా మనకు పొజిషన్లు అనేది ఇస్తారు. బీఫార్మా, ఎంఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా మనకు పొజిషన్లు అనేది ఇస్తారు. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకి రెజ్యూము
ఫోటో అంటే క్లీన్ షేవ్ చేసుకొని మనం ఇంటర్వ్యూకి వెళ్ళడం, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, మార్క్ లిస్ట్, ఎక్స్పీరియన్స్ లెటర్, శాలరీ స్లిప్స్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలౌట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సన్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా చూసాం. ఈరోజు మొత్తం మనం 3 కంపెనీలో ఇంటర్వ్యూలు అనేవి చూసాం. ఫస్ట్ వచ్చేసి విర్చు బయోటెక్, సెకండ్ కంపెనీ వచ్చేసి యాస్పిరో ఫార్మా, థర్డ్ కంపెనీ సన్ ఫార్మా. ఈ 3 కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా చూసాం. ఇలాగా డైలీ మీకు అప్డేట్గా ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ నుంచి ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మన ఛానల్ ఇంకా గ్రోత్ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఫ్రీగా వచ్చే జాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.